హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో సొరకాయ గారెలు అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాము. అదైతే మీకు ప్రాసెస్ అయితే ఫుల్గా చెప్పేస్తాను. మేమైతే సొరకాయనైతే ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకున్నాం. ఎందుకంటే మా పిల్లలకైతే అస్సలు ఇష్టం ఉండదు. సొరకాయని చూస్తేనే తినకుండా ఉంటారనమాట. మనం కూడా అంతే కదా, పెద్దవాళ్ళం కర్రీస్ని ఎక్కువగా ఇష్టపడం. సో ఇలాగైతే పిల్లలైనా మనమైనా మంచిగా తినేయచ్చు. ఇంకా అందుకోసం అయితే మేమైతే సొరకాయనైతే మిక్సీ పట్టేసాము. ఇంకా వాళ్ళకి తెలియడం కాదు కదా, అర్థం కూడా కాదు తినేటప్పుడు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఏం లేదు, ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేసుకొని అందులోకి జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు ఇవి వేసేసి మంచిగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. అది మిక్స్ చేసేటప్పుడు అయితే ఫ్లేవర్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే సొరకాయ పేస్ట్ అయితే యాడ్ చేసేసాము. సొరకాయ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి మంచిగా నీట్గా కలిపేసుకొని మనం ఎంతైతే మెజర్మెంట్ తీసుకున్నామో వాటికి తగ్గట్టుగా ఆ క్వాంటిటీకి మనం దీనికి బియ్యపిండి తీసుకోవాలి. ఇంకా బియ్యపిండిని కూడా మంచిగా అందులోకి మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకొని మనం ఏ షేప్లో అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటామో అందులోకి వేసేసుకోవడానికి రెడీగా పెట్టేసుకోవడమే. ఇంకా మా పిల్లలైతే ఇక్కడ ఫుల్ అల్లరి చేసేస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఆ సొరకాయ గారెలు అవుతాయా, తినాలా, తినేయాలి అనేసి.